హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాల్యూ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. వాల్యూ స్టాక్స్ ఆర్ షేర్స్ ఆఫ్ కంపెనీస్ దట్ ఆర్ ట్రేడింగ్ అట్ ఎ లోయర్ ప్రైస్ దాన్ దేర్ ఇంట్రిన్సిక్ వాల్యూ. అంటే ఫ్రెండ్స్, వాల్యూ స్టాక్స్ అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే అది రియల్ వాల్యూ, ట్రూ వాల్యూ కంటే తక్కువ ప్రైస్కు ట్రేడ్ అయ్యే వాటిని వాల్యూ స్టాక్స్ అంటాం. అంటే రియల్ వాల్యూ కంటే కరెంట్ ప్రైస్ తక్కువ ప్రైస్లో ట్రేడింగ్ అయ్యేదాన్ని వాల్యూ స్టాక్స్ అంటాం మనం. ఓకే, వై ఆర్ వాల్యూ స్టాక్స్ అట్రాక్టివ్ అంటే దీస్ వాల్యూ స్టాక్స్ ఆర్ అట్రాక్టివ్. వై అంటే డిస్కౌంటెడ్ ప్రైసెస్. ఇన్వెస్టర్స్ కెన్ బై షేర్స్ అట్ ఏ డిస్కౌంట్కే దొరుకుతాయి, ఇవి తక్కువకే దొరుకుతాయి. రియల్ వాల్యూ, ట్రూ వాల్యూ కంటే. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ట్రూ వాల్యూ. ఓకే, దానికంటే తక్కువకే దొరుకుతాయి కాబట్టి ఇవి డిస్కౌంటెడ్ ప్రైస్లో ఇవి దొరుకుతాయి. ఓకే, వాల్యూ స్టాక్స్. స్టడీ రిటర్న్స్. ఇవి స్టడీ రిటర్న్స్ ఇస్తాయి, కన్సిస్టెంట్ రిటర్న్స్. ఓకే, వాల్యూ స్టాక్స్ కెన్ ఆఫర్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్ అండ్ స్టడీ రిటర్న్స్. కన్సిస్టెంట్గా, స్టడీగా, లాంగ్ టర్మ్కు ఇస్తాయి ఇవి. గ్రోత్ స్టాక్స్. ఓకే, వాల్యూ స్టాక్స్కు గ్రోత్ స్టాక్స్కు తేడా ఉంది. ఇవి వాల్యూ స్టాక్స్ అంటే ట్రూ వాల్యూ కంటే తక్కువకు దొరుకుతాయి. లాంగ్ టర్మ్ ఉంచుకునే వాళ్ళకు ఇవి స్టడీగా రిటర్న్స్ ఇస్తాయి. ఓకే, వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్. వాల్యూ స్టాక్స్ ఆర్ ఆఫెన్ షేర్స్ ఆఫ్ లార్జ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్. ఈ వాల్యూ స్టాక్స్ అనేవి చాలా స్టెబిలిటీతో కూడుకున్న కంపెనీస్ ఇవి. ఓకే, పెద్ద కంపెనీలు ప్లస్ బాగా స్థిరపడినవి. ఓకే, కంపెనీస్ బాగా స్థిరపడి ఉంటాయి లాంగ్ టర్మ్లో. పెద్ద కంపెనీస్ కొన్ని 2 decades 3 decades నుంచి ఉండే కంపెనీలు ఇవి. ఓకే, స్టడీ రిటర్న్స్ ఇస్తాయి. వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్, పెద్ద కంపెనీస్, వీటిని వాల్యూ స్టాక్స్ అంటాం మనం. డివిడెండ్ పేమెంట్స్. వాల్యూ స్టాక్స్ ఆఫెన్ పే డివిడెండ్స్ యాజ్ వెల్. వాల్యూ స్టాక్స్ పెద్ద కంపెనీస్ 2-3 decades అంటే 20, 30, 40 years నుంచి ఉండే కంపెనీస్ ఇవి స్టడీ రిటర్న్స్ ఇస్తాయి, ప్లస్ డివిడెండ్స్ కానీ పే చేస్తాయి ఇన్వెస్టర్స్కు. మీరు ఈ వాల్యూ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే డివిడెండ్స్ వస్తాయి స్టడీగా. ఓకే, కన్సిస్టెంట్గా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇస్తూ ఉంటాయి డివిడెండ్స్. కంపెనీకి వచ్చిన లాభాల్లో మీకు డివిడెండ్స్ ఇంట్రెస్ట్ లాగా పే చేస్తూ ఉంటాయి మీకు. ఓకే, హౌ డు వాల్యూ స్టాక్స్ కంపేర్ టు గ్రోత్ స్టాక్స్ అంటే వాల్యూ స్టాక్స్ను గ్రోత్ స్టాక్స్తో ఎలా పోల్చుకుంటాం మనం అని. మార్కెట్ కండిషన్స్. గ్రోత్ అండ్ వాల్యూ స్టాక్స్ కెన్ టేక్ టర్న్స్ లీడింగ్ అండ్ లాగింగ్ ఈచ్ అదర్ డిపెండింగ్ ఆన్ ద మార్కెట్ అండ్ ఎకనామిక్ కండిషన్స్. అంటే గ్రోత్ స్టాక్స్, వాల్యూ స్టాక్స్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి మార్కెట్ కండిషన్స్ని బట్టి, ఎకనామిక్ కండిషన్స్ని బట్టి. ఓకే, రిస్క్ అంటే వాల్యూ స్టాక్స్ కెన్ బి రిస్కియర్ ఇన్వెస్ట్మెంట్స్ బికాజ్ ఇన్వెస్టర్స్ కుడ్ లూజ్ మనీ ఇఫ్ ద స్టాక్ ప్రైస్ డజంట్ ఇంక్రీజ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అంటే వాల్యూ స్టాక్స్ రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, ఎందుకంటే ఇన్వెస్టర్స్ మనీని లూజ్ కావచ్చు. ఎందుకంటే స్టాక్ ప్రైస్ ఎక్స్పెక్టెడ్ మనం అనుకున్న దానికి రీచ్ కాకపోతే, ఓకే, పెరగకపోతే మనకు నష్టాలు రావచ్చు. ఓకే, రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. హౌ డు ఇన్వెస్టర్స్ అప్రోచ్ వాల్యూ స్టాక్స్? వాల్యూ ఇన్వెస్టింగ్. Investors may use a value investing approach to buy undervalued stocks and potentially profit when the market corrects its mispricing. అంటే ఇన్వెస్టర్స్ ఈ వాల్యూ ఇన్వెస్టింగ్ అప్రోచ్ కావచ్చు వాల్యూ ఇన్వెస్టింగ్ను. ఎందుకంటే టు బై అండర్ వాల్యూడ్ స్టాక్స్ అంటే స్టాక్స్ తగ్గి ఉంటాయి, మార్కెట్స్ కరెక్ట్ అయినప్పుడు స్టాక్స్ కానీ తగ్గుతాయి, అట్లాంటప్పుడు తక్కువలో దొరుకుతాయి.
అండ్ పొటెన్షియల్లీ ప్రాఫిట్, అంటే ఫ్యూచర్లో ప్రాఫిట్ వస్తాయి. తగ్గినప్పుడు కొంటాం మనము. ఓకే, వాల్యూ ఇన్వెస్టింగ్ అప్రోచ్ యూస్ చేస్తే మనము అప్పుడు తక్కువ వాల్యూ స్టాక్స్ను కొనవచ్చు మనం. ఓకే, అప్పుడు స్టాక్స్ పెరిగినప్పుడు లాభాలు వస్తాయి. ఓకే, ఇంట్రెస్ట్లు కానీ వస్తాయి, డివిడెండ్స్ కానీ వస్తాయి వీటికి. ఓకే, క్వాంటిటేటివ్ వాల్యూ ఇన్వెస్టింగ్. ఇన్వెస్టర్స్ మే యూజ్ ఎ సిస్టమాటిక్ ఫ్రేమ్వర్క్ టు ఎవాల్యుయేట్ ఫైనాన్షియల్ మెట్రిక్స్ అండ్ కన్స్ట్రక్ట్ ఎ పోర్ట్ఫోలియో. అంటే ఇన్వెస్టర్స్ సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసుకుంటా పోవాలా. ఎట్లా మనం కనుక్కోవాలి ఫైనాన్షియల్ మెట్రిక్స్. ఎప్పుడు మార్కెట్ తగ్గిందో అప్పుడు మనం చూసి వెరిఫై చేసుకొని ఫైనాన్షియల్ మెట్రిక్స్ అన్నీ చూసుకొని మనము మన పోర్ట్ఫోలియోను కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాల్యూ స్టాక్స్ ఆర్ టీసీఎస్, కోల్ ఇండియా, టాటా ఎల్క్సీ, నెస్లే ఇండియా. ఓకే, ఇవి వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీస్. ఓకే, ఇవి తగ్గినప్పుడు మనం కొనుక్కుంటే, మార్కెట్ పడినప్పుడు మనం కొనుక్కుంటే మనకు లాభాలు వస్తాయి ఫ్యూచర్లో. ఓకే, దీస్ ఆర్ వాల్యూ స్టాక్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.